నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దావోస్ పర్యటనపై ప్రతిపక్షాల వ్యాఖ్యలు అర్ధరహితం 2 రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామన్న శ్రీధర్ బాబు కరీంనగర్లో నూతనంగా టెక్జినీ కంపెనీ ఏర్పాటు ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్ముడిని స్మరించుకున్న నేతలు ఎంఐఎంపై సునీల్ రావు సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీ పాకిస్తాన్ ఏజెంట్ కాసిం రజీఫ్దేనని ఆరోపణ ఇక వార్తల వివరాలు దావోస్ పర్యటనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. నగరంలోని సప్తగిరి కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మరో 2 రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పారు. గెలిచే వారికే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ అందిస్తుందని తెలిపారు. దావోస్పై రాజకీయ విమర్శలు సహజమన్నారు. రిలయన్స్ కంపెనీ ముంబైలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దావోస్కు వచ్చి వారితో ఒప్పందం చేసుకుందని తెలిపారు. కరీంనగర్ లాంటి చిన్న నగరాల్లోనూ ఐటీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్కు ధీటుగా ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే గత ఏడాది తెలంగాణలో మొదటిసారి ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కాంగ్రెస్ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహారాష్ట్ర గవర్నమెంట్ రిలయన్స్ ఇండస్ట్రీ వారితోనే ఒప్పందం చేసుకుంది దావోస్లో. మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రి సచివాలయం ఒక కూట దూరంలో ఉంటుంది రిలయన్స్ హెడ్ ఆఫీస్కి. ఈరోజు బహుళజాతి కంపెనీస్కి సంబంధించి వారు వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో పెట్టుబడులు పెడతా ఉన్న సందర్భంలో ఒక వేదిక అది దావోస్. వారు వచ్చి అక్కడే పెట్టుకుంటాము అంటే లేదు 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 మా నరేందర్ రెడ్డి ఇంటి ముందనే పెట్టాలా, లేకపోతే మా మోహన్ ఇంటి ముందనే చేయాలి ఎంఓయు అని అనుకునేవారు అనుకుంటారు. కానీ పెట్టుబడి పెట్టే ఆ సోదరుడు, ఆ పారిశ్రామికవేత్త మేము ఇక్కడ చేస్తాము, మేము కాదు మా మోహన్ ఇంటి ముందడికే రావాలంటే అది వారికి కుదరదు, మాకు కుదరదు. సో ఒక పాజిటివ్ దృక్పథంతో పోవాలి. పెట్టుబడులు ఇవాళ వచ్చినాయి, ఎంఓయూకే సంబంధమైందని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. నిశ్చయమైంది పెళ్ళి, ఎంతమంది పిల్లలు పుడతారని అడిగితే ఏమైనా లాభం ఉంటుందా? ఈరోజు ఒక పాజిటివ్ దృక్పథంతో పెట్టుబడులు రావాలి. ఎంఓయూలు చేసుకున్న తర్వాత ఇంకా అనేక అంశాలు ఉంటాయి. మేము గత సంవత్సరం 18 ఒప్పందాలు చేస్తే 17 యాక్టివ్గా ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నాయి. దాంట్లో 50% మించి పనులు అయిపోయినాయి. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ప్రఖ్యాతిగాంచిన అనేక మంది పెద్దలు ఉన్నారు, వారిని గుర్తియాలని కోరటం జరిగింది. ఇది మా ఆలోచన. దాని క్రమంగానే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని మేము కోరుతా ఉన్నాం. కరీంనగర్లో నూతనంగా రూపొందించిన టెక్జినీ కంపెనీని మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబులు ప్రారంభించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలు హాజరయ్యారు. కరీంనగర్కు చెందిన కొండా శ్యామ్ ఇట్టి కంపెనీకి సీఈఓగా సేవలందిస్తున్నారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ లాంటి నగరాల్లోనూ ఐటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇలాంటి కంపెనీల ద్వారా జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు. జిల్లా మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్లి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చారని పొన్నం తెలిపారు. ఇట్టి విషయాన్ని విమర్శిస్తూ నీచ పరిస్థితికి ప్రతిపక్షాలు దిగజారుతున్నాయన్నారు. చాలా సంతోషంగా ఉంది. శ్యామ్ గారు మరి ఒక యువకుడిగా మళ్ళా తిరిగి తన ఊరికి మేలు చేయాలి, ఉపాధి గురించి నేను 7 సముద్రాలు దాటి అమెరికాకు వెళ్ళి మరి ఉద్యోగం అన్వేషణలో ఎన్ని కష్టాలు పడ్డానో ఆ విధంగా ఇక్కడ చదువుతున్న
విద్యార్థులకు సులువుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక తాపత్రయంతో ఒక తలపు మరి శ్యామ్ గారు కరీంనగర్లో, అదేవిధంగా కరీంనగర్ ఐటీ టవర్లో ఈ సంస్థను స్థాపించి ఈ రోజు నుంచి వారి కార్యక్రమాలను మొదలు పెడతా ఉన్న తరుణంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో ఐటీ టవర్లో ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయినాం. ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఫంక్షన్ హాల్లో మరి కార్యాలయం ప్రారంభోత్సవంతో కార్యక్రమంతో పాటు 2 అప్లికేషన్స్ ను కూడా డెవలప్ చేసి మొదటగా కరీంనగర్ పట్టణ వాసులకి మరి ఈ రోజు మన ప్రవాస కరీంనగర్ వాసులు చాలా మంది ఇతర దేశాల్లో ఉంటున్నారు. ఈ సందర్భంలో వారికి పిలుపునిస్తా ఉన్నాం, రండి తిరిగి మీకు అందరికీ కూడా మీరు ఇక్కడికి వచ్చి సంస్థలను ఈ ప్రాంతంలో ఐటీ రంగంలో చదువుకున్నటువంటి వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఉపాధి అవకాశాలకు అందుబాటులో తెచ్చే విధంగా 17 సంవత్సరాలుగా యుఎస్ లో ఉంటున్నటువంటి ఐటీ రంగానికి సంబంధించిన మంత్రిగా హైదరాబాద్ రంగారెడ్డికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా కోరుతాను. ఎందుకంటే చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో శ్రేయుగా చిన్న పిల్లగాడప్పటి నుంచి చూస్తున్నటువంటి శ్యామ్ గారు ఇలా కరీంనగర్లో ఒక ఐటీ రంగంలో కొంత ఉపాధి కల్పించే అవకాశానికి ఎదిగినాడంటే నిజంగా గర్వంగా ఉంది. వారి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. అందరికీ శుభం జరిగే విధంగా శ్యామ్ను నిండుగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము పూర్తిగా అండగా ఉంటామనే మాట మనం చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. మన దగ్గరే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ కూడా బిల్డ్ చేద్దామనే ఉద్దేశం కూడా మనకున్నది. రేపు ఫిబ్రవరి 1 రోజున టెక్ మహేంద్ర అండ్ జెన్పాక్ట్ వాళ్ళు కరీంనగర్కే వచ్చేసి ఒక 200 పొజిషన్లకి హైర్ చేసుకోవడానికి వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఐబిఎం వాళ్ళు, ఇన్ఫోసిస్ వాళ్ళు, కాగ్నిజెంట్ వాళ్ళతో కూడా చర్చలు ప్రారంభమైనవి. వాళ్ళతోటి ఎంఓయూ చేసుకున్న తర్వాత ట్రాఫిక్ నిబంధనలపై చిన్ననాటి నుండే పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పెద్దింటి పురుషోత్తంతో కలిసి ఆమె విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతినిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పిల్లల నుంచే అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడం వల్ల వారికి కూడా మరింత అవగాహన పెంపొందుతుందని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ జిల్లాలో లేని చిల్డ్రన్స్ పార్క్ తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఉండడం అభినందనీయమన్నారు. రోడ్డు దాటుతున్న క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పిల్లలకు వివరించాలని చెప్పారు. రోడ్డు భద్రతా నియమ నిబంధనలపై ఆయా పాఠశాలలు విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించాలని సూచించారు. తద్వారా మరింత అవగాహన కలుగుతుందని చెప్పారు. 2 వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ఎంత ముఖ్యమో కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా సీట్ బెల్ట్ ధరించడం కూడా అంతే ముఖ్యమన్నారు. చిల్డ్రన్ పార్కును ప్రతి ఒక్క పాఠశాల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవికుమార్, తహసీల్దార్ విజయకుమార్, ఎంపీడీఓ విజయకుమార్, ఎంఈఓ శ్రీనివాస్, ఏఎంవీఐలు స్రవంతి, హరిత యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు, ఆర్టీఓ సిబ్బంది పాల్గొన్నారు. భద్రతా మాసోత్సవ అవేర్నెస్ పార్కు దాని గురించి ఈరోజు ఇక్కడ చిల్డ్రన్ పార్క్లో అవేర్నెస్ పార్కు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నిర్మించబడ్డది. దీనికి మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ మేడం గారు ఈరోజు విచ్చేసినారు. ఇచ్చేసి ఇక్కడ పార్క్ అంతా సందర్శించి మరి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న మా ఆఫీస్లో ఎదురుగా ఉన్న స్కూల్ మోడల్ స్కూల్ వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళ పిల్లలతో ఈరోజు 2 బ్యాచ్లుగా వచ్చి 2 బస్సుల్లో వాళ్ళకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా పిల్లలు వచ్చి కూడా ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ప్రాక్టికల్గా మనం స్క్రీన్లో ఎలా సినిమాలో ఎలా చూస్తామో ఆ రకంగా రోడ్డు భద్రతగా దాని గురించి అవగాహన వాళ్ళకు కల్పించాలని ఇక్కడ వాళ్ళకు చూపించడం జరిగింది. ఎంఐఎం పార్టీ తమ ఆస్తులను కాపాడుకునేందుకు మాత్రమే అధికార పార్టీతో కలిసి నడుస్తుందని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఎంఐఎం పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. నీతి జాతి లేని పార్టీ ఎంఐఎం పార్టీ అని
గత 30 ఏళ్లుగా ఆ పార్టీ అనుభవిస్తున్న రాజకీయ ఎత్తుగడలు ప్రజలకు తెలుసన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తారని గుర్తు చేశారు. ఎంఐఎం నాయకులను గడగడలాడించింది కేవలం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమేనని గుర్తు చేశారు. వారి అరాచకాలు దౌర్జన్యాలను అరికట్టిన ఓ వ్యక్తి బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమేనన్నారు. ఎంఐఎం పార్టీని స్థాపించింది పాకిస్తాన్ ఏజెంట్ కాసిం రజీఫ్ కాదా అని ప్రశ్నించారు. హిందువులకు రక్షణ కల్పిస్తున్న నాయకుడు బండి సంజయ్ మాత్రమేనని కొనియాడారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏకమై కరీంనగర్ను మళ్లీ పాత బస్తీ చేసేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ సునీల్ రావుతో పాటు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, వాసాల రమేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలో మజ్లిస్ పార్టీ నాయకులు నిన్న కరీంనగర్ నగరానికి వచ్చి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సూపర్ పవర్ మాదే, ఎంఏందే సూపర్ పవర్ అని ప్రగల్భాలు పలకడం జరిగింది. బండి సంజయ్ గారిని అసెంబ్లీలో అడుగు పెట్టనివని దమ్ము ఎంఐఎంకే ఉందని చెప్పి కూడా వారు నిన్న మాట్లాడడం జరిగింది. తెలంగాణలో బీజేపీని అధికారంలో రాకుండా అడ్డుకున్న ఘనత కూడా అసదుద్దీన్ ఓవైసీదట. నిన్న వారు కరీంనగర్ పర్యటన సందర్భంగా మాట్లాడిన మాటలు సిగ్గుండాల ఎంఐఎం పార్టీ నాయకులకు, ఎంఐఎం పార్టీకి నీతి జాతి లేని పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది ఒక ఎంఐఎం మాత్రమే. ఇది కోపంతోటో బాధతోటో చెప్తున్న మాట కాదు. గత 30 ఏళ్ళ ఆ పార్టీ చరిత్రను చూడండి. గత 30 సంవత్సరాలుగా ఆ పార్టీ అనుభవిస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడలను చూడండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటగాగడం. 1999 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఓవైసీ కుటుంబ సభ్యులు ఎంఐఎం పార్టీ తమ ఆస్తులను కాపాడుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి రాజకీయ ఎత్తుగడలు వేసుకుంటూ మరి అధికారంలో ఉన్న పార్టీలతో అంటగాగుతూ మరి వారి ఉన్నటువంటి చరిత్రను ఒకసారి గమనించుకోవాలని కోరుతా ఉన్నాను. అధికారంలో ఉందని టీడీపీ సంకన చేరిండ్రు. 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలో రాగానే రాజశేఖర రెడ్డి సంకన చేరిండ్రు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రోషయ్య కావచ్చు, మరి ఇతర పార్టీల పక్కన చేరి సూపర్ పవర్ గారు దిగజారుడు రాజకీయం చేసినటువంటి పార్టీ ఉన్నదంటే ఒక ఎంఐఎం మాత్రమే. ఈ రాష్ట్రంలో పార్టీలకు అమ్ముకుంటూ బతుకుతున్నటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. ఎంఐఎం చరిత్ర, ఈ చరిత్ర కరీంనగర్ నగర ప్రజలే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా కూడా వారికి బుద్ధి చెప్పడం జరుగుతుంది. బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్లో మున్సిపల్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి మిగతా పార్టీలందరినీ మట్టి కరిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ఘన నివాళులు అర్పించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీ మహాత్ముడు చూపిన బాటలో యువత నడుస్తూ ముందుకు సాగాలని సూచించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాడు ఉప్పు సత్యాగ్రహంతో అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని పలువురు నేతలు గుర్తు చేశారు. దేశాన్ని ఆక్రమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు ఏవో హ్యూమ్తో కలిసి ఉద్యమాన్ని నడిపించారని తెలిపారు. మహానేతను చంపిన గాడ్సేను పూజిస్తూ నేడు దేశంలో కొందరు వారి భావజాలాన్ని దేశ ప్రజలపై చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహాత్మా గాంధీ చూపిన బాటలో నడవాలని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి తాజుద్దీన్, కర్ర సత్యప్రసన్న రెడ్డి, శ్రావణ్ నాయక్, గడ్డం విలాస్ రెడ్డి, చర్ల పద్మ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి వర్ధంతి వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి వారి ఆశయాలు కొనసాగాలంటే, వారి యొక్క మరి ఏదైతే ఆశయాలు ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా ఈ దేశంలో మరి ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సి ఉంటుంది. ఈ దేశానికి మరి వారు చూపినటువంటి బాటలో అందరం పయనించడానికి అవసరం ఉంది. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని వారి వర్ధంతి సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ వారి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. కరమ్చంద్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు స్వతంత్రం రాకపూర్వం ఎన్నో ఉద్యమాలు చేపట్టి మరి ఉప్పు సత్యాగ్రహంతో మొదలై
ఈ దేశం స్వతంత్రం రావటానికి అహింసా విధానంలో నిరంతరం పోరాటం చేసిన మహానాయకుడు మహాత్మా గాంధీ. ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఏవో హూమ్ ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమాన్ని చేపట్టిన సందర్భంలో మహాత్మా గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఏకమై మరి స్వతంత్రం సిద్ధించే విధంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని పాలదోరిన మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి కాంగ్రెస్ వాదులు దేశ ప్రజాస్వామ్యవాదులందరూ మహాత్మా గాంధీ చూపిన అడుగుజాడలో అహింసా సిద్ధాంతంలో నడవాలని ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి వారి వర్ధంతి సందర్భంగా మరి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈనాడు కరీంనగర్ పట్టణ డిసిసి ఆఫీసులో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం వేడుకల పురస్కరించుకొని ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు వివిధ హోదాల్లో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో హాజరై వర్ధంతి కార్యక్రమాన్ని వేడుకలు జరిపించడం జరిగింది. ఇందులో మన జాతీయపిత అయిన మహాత్మా గాంధీ గారి వర్ధంతి చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేయడంలో పాటుగా మోహన్ దాస్ కరమ్చంద్ గారు ఆ రోజు ఆంగ్లేయులను పాలదోడడానికి వివిధ ఉద్యమాలు చేపట్టి స్వతంత్రంలో ప్రముఖ పాత్ర పోషించి ఆంగ్లేయుల తరిమికొట్టడంలో అగ్రగణ్యునిగా పేరు పొందిన మన మహాత్మా గాంధీ గారు ఈరోజు వారి ఆలోచనలను వారి అడుగుజాడలను మరి వాళ్ళ ఆశయాలను మనం వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఆ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కేంద్రంలోని కరీంనగర్ ట్రాన్స్పోర్ట్ ఉప రవాణా కార్యాలయంలో డీటీసీ పురుషోత్తం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 77వ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింసావాదంతో ఉప్పు సత్యాగ్రహంతో పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని డీటీసీ పురుషోత్తం అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐలు స్రవంతి, హరిత యాదవ్, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఎంఈఓ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని గాంధీ రోడ్లో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై గాంధీ రోడ్లో గల గాంధీజీ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఆర్యవైశ్య సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై గాంధీజీకి నివాళులర్పించారు. మొదటగా వారి విగ్రహానికి భారీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఆర్యవైశ్య కులంలో గాంధీజీ జన్మించడం గర్వకారణమని కన్నకృష్ణ అన్నారు. దేశానికి అహింస ద్వారా స్వాతంత్ర్యం సాధించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. వారి ఆశయాల సాధనకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కన్నకృష్ణతో పాటు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు జీడిగే సాయికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల మెహర్, కోశాధికారి ఉప్పుల అమరేందర్, వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్, అధ్యక్షులు చిద్ర సురేష్, ఉప్పల అమరేందర్, బెద్ది లక్ష్మీనారాయణ, ఎలగందుల మునీందర్, ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మా కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘ అధ్యక్షులు జిడిగే సాయికృష్ణ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ వివిధ సంఘాల అధ్యక్షులు, ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ ఇక్కడ హాజరై మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించినారు. ఈ కార్యక్రమం లోపల మహాసభ జిల్లా అధ్యక్షులు కన్నకృష్ణ గారు, సేవా కేంద్రం అధ్యక్షులు చిద్ర సురేష్ గారు, అదేవిధంగా మహాసంఘం బాధ్యులైనటువంటి ప్రధాన కార్యదర్శులు కోశాధికారి పడకట శ్రీనివాస్ గారు, జిల్లా యువజన సంఘ ప్రధాన కార్యదర్శి ఆకుల మెహర్ గారు, అమర్ గారు, వీళ్ళందరూ పెద్ద ఎత్తున మాజీ అధ్యక్షులు, వివిధ సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఇక్కడ హాజరై మహాత్మా గాంధీకి నివాళులర్పించినారు. మరి పూజ్య గాంధీజీ ఆర్యవైశ్యులకు చూపిన బాట లోపల సేవా కార్యక్రమాలను ఇంకా విస్తృతపరుస్తూ ఆర్యవైశ్య సంఘాలన్నీ కరీంనగర్ జిల్లాలో కన్నకృష్ణ మహాసభ అధ్యక్షుల ఆధ్వర్యం లోపల ఇంకా ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాత్మా గాంధీ అమర్. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మిత్రులు గాంధీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా
హాజరు కావడం జరిగింది. చిటుమల శ్రీనివాస్ గారు వాసవి దేవాలయం, చిదర సురేష్ గారు వైశ్య సేవా కేంద్రం మరియు మా ఆర్య వైశ్య సంఘం, యువజన సంఘం, అన్ని అభ్యుదయ సంఘాలు, మహిళా సంఘాలు అందరు మిత్రులందరూ కూడా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా మా ఆర్య వైశ్యులో జన్మించిన మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం తేవడం, భారతదేశాన్ని సమైక్యంగా ఉంచాలనే ఉద్దేశంతో తాను ఎన్నో కార్యక్రమాలు అహింసా మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాగణుడు. అలాంటి జాతిపితకు నివాళులర్పించడం అనేది మేమందరం కూడా సగర్వంగా ఫీల్ అవుతూ జాతిని, యావత్ భారత్ జాతిని ఏకమై చేసిన మహాత్మా గాంధీకి నివాళులర్పించడంలో ప్రతి భారతీయుడు కూడా ముందుండి మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించవలసిందిగా కోరుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా పదవీ గడువు ముగియడంతో 37వ డివిజన్ మీకోసం కార్యాలయంలో పలువురు సత్కరించారు. డివిజన్ ప్రజలు, వివిధ సంఘాల సభ్యులు చల్లా హరిశంకర్, స్వరూపరాణి దంపతులను శాల్వాలతో సన్మానించారు. రామ్నగర్ సత్యనారాయణ ఆలయ అర్చకులు ఆశీర్వచనాన్ని అందజేశారు. అనంతరం డివిజన్లో పనిచేసే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి బహుమతులను అందజేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవ అనిర్వచనీయమని మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ అన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ప్రజలకు సేవ చేయడంలో పారిశుద్ధ్య కార్మికులు ముందుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దంపతులతో పాటు డివిజన్ నాయకులు, పలు సంఘాల నేతలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, జవాన్ సాయి సంజీవ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేడం, నేను కూడా ఎప్పుడు మీ కుటుంబ సభ్యులమే. కార్పొరేటర్గా ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ లేవు కాబట్టి, కార్పొరేటర్ పీరియడ్ అయిపోయింది కాబట్టి అదే ప్రేమ అభిమానాలతో ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు కూడా మీ పాత్ర కూడా ఉంటుంది. మనం ఇన్ని రోజులు చేసిన సేవను తప్పకుండా ఎవరేం చర్చించినా దాని మీద మీరు చర్చించవలసి ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు ప్రజలతో మమేకమై ఉండాలని కోరుకుంటున్నా. ఎక్కడ కూడా యాష్టపడద్దు. ఈ ప్రజలు ట్యాక్సీ కడితేనే మనకు జీతాలు వస్తున్నాయి, జీతాలు రావు. ఈ వాడోళ్ళు ఇంటి ట్యాక్సులు, నల్ల బిల్లులు కడితేనే మన జీతాలు వస్తున్నాయి, మీ కుటుంబాలు బతుకుతున్నాయి. కాబట్టి ఈ వాడ అంటేనే మనకు దైవంగా, ఈ వాడ జనం అంటే మనకొక దైవంగా భావించి ఈ వాడలో మీ సర్వీసు అదే విధంగా ఉండాలి. అంతకన్నా గొప్పగా రేపటి ఇంకా కష్టపడాలి. అందరూ కూడా దయచేసి ఆ 4 రోజులు సెలవులే వాడుకోవాలి. ఏమైనా పనులు ఉంటే ఆబ్సెంట్ కావద్దు. ఎందుకంటే చిన్న జీతం, సాల జీతం కాబట్టి ఆబ్సెంట్ కట్ అయితే, మరి జీతం కట్ అయితే అది మీ భార్య పిల్లలకు సంవత్సరాలు. నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటున్నానని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తుందంటూ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచినందుకు గాను పలు కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆయా పట్టణాలు, మండలాలు, గ్రామాలలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి కమిటీలు, సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో కోతిరాంపూర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులు హాజరయ్యారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొదటగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసేలా కాంగ్రెస్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. రాష్ట్ర సాధన తర్వాత ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలను చేపట్టి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గాంధీ పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ గాంధీ పథకాల పేరు మీద ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు 420 రోజులైతుంది. ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి వారికి ఘన నివాళి అర్పించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం
420 హామీలు చెప్పి ప్రజలను మోసగించి ఇలా ప్రభుత్వంలోకి వచ్చి 420 రోజులలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి మరి మీ గాంధీ పేరు చెప్పుకొని వచ్చిన ఈ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి వారి కళ్ళు, రేవంత్ రెడ్డి గారి కళ్ళు, రాహుల్ గాంధీ కళ్ళు తెరిపించి మరి ఇచ్చిన హామీలలో నెరవేర్చాలి తెలంగాణ ప్రజలకు. మరి నమ్మి ఓట్లేసిన తెలంగాణ ప్రజలకు ఒక్క హామీ కూడా చేర్చలేదు. కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపియాలని గాంధీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి పురస్కరించుకొని మా పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించి మరి ఈరోజే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు కావస్తున్నది. మరి మేమందరం కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా మహాత్మా గాంధీ గారిని వేడుకున్నాము, వారికి ఒక వినతి పత్రం ఇచ్చినాము. బాబూజీ గారు మీ ఆశయాలతోటి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు శాంతియుతంగా ఈ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రానికి మాట ఇచ్చినట్టు నీళ్లు, నిధులు, నియామకాలు తీసుకొచ్చినాము. అన్ని వర్గాల ప్రజలకు, యువతకి, మహిళలకు, విద్యార్థులకు, రైతులకు, కర్షకులకు, కార్మికులకు అన్ని విధాలుగా వారికి సంక్షేమ పథకాలు అమలు చేసినాము మీ యొక్క స్ఫూర్తితోటి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఎన్నికలలో మోసపూరిత హామీలు ఇచ్చారని జీవీ రామకృష్ణారావు అన్నారు. 6 గ్యారంటీలు పూర్తి చేయలేదని నిరసనగా గాంధీజీకి వినతిపత్రం అందజేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కి కేవలం కమిటీలు, సర్వేలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. దసరా, దీపావళి అంటూ పండగ పేరు చెప్పి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రకాల ప్రజలకు సంక్షేమ పథకాలను తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అందజేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మల్లయ్య, పిట్టల మధు, బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి శాతరాజు యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీజీ గారి వర్ధంతి రోజు మేమందరూ నివాళులు అర్పించడం జరిగినది. మరి ఈరోజు 420 రోజులు జరుగుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి మరి వారు ఏదైతే ఎన్నికల హామీలో 420 హామీలు, 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలు మోసం చేసి ఇవాళ గద్దె మీద కూర్చున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేయడంలో వారు సరిగా లేరు. ఎప్పటికప్పుడు కమిటీలు అని చెప్పి, ఎంక్వైరీలు అని చెప్పేసి, సర్వేలు అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. దసరా అని, దీపావళి అని, ఉగాది అని చెప్పి అన్ని పథకాలను వారు పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. మరి దాని నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తం నియోజకవర్గంలో, జిల్లా కేంద్రంలో మేము మహాత్మా గాంధీ గారికి వినతిపత్రం అందజేయడం జరిగినది. మేము మహాత్మా గాంధీ గారిని కోరినాము. మీ యొక్క ఆశయాల సాధన విషయంలోనే కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తీసుకొచ్చడం జరిగినది. శాంతియుతంగానే రాష్ట్రం వచ్చి అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సంక్షేమ పథకాలు అందడం జరిగినది. మరి ఈరోజు మేము బాబూజీ గారిని కోరుతున్నాము. ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించమని చెప్పేసి, రేవంత్ రెడ్డి గారికి జ్ఞానం ప్రదర్శించాలని చెప్పేసి, కొంత బుద్ధి ప్రదర్శించి ప్రజాపాలనను సరిగా చేయాలని చెప్పి ఇవాళ మేము మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి రిప్రజెంటేషన్ ఇచ్చి బాబూజీని మేము కోరడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 420 రోజులు గడిచిన నేపథ్యంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేదంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మహాత్మానగర్లో గల గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 420 రోజులు అవుతున్నా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. రైతాంగానికి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. మహాత్మా గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి కలలో వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా జ్ఞానోదయం కలిగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఉల్లెంగుల పద్మ, నాయని వెంకట్రెడ్డి, పాషం అశోక్ రెడ్డి, మడపు శ్రీనివాస్ రెడ్డి, అడిసర్ల సత్యం, పొన్నం అనిల్ గౌడ్, పొన్నాల సంపత్, మాతంగి లక్ష్మణ్, ఎడ్ల బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆదేశానుసారం ఈరోజు తిమ్మాపూర్ మండలంలో మహాత్మానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీకి రాష్ట్ర పిలుపు మేరకు మహాత్మా గారికి 114 నెలల కాంగ్రెస్ పాలన ముగించుకొని ఈ రోజు వరకు ఒక పని కూడా కాలేదు. దాని నిరసనగా మహాత్మా గాంధీకి మెమోరాండా ఇచ్చడానికి రాష్ట్ర పిలుపు మేరకు తిమ్మాపూర్ మండలం ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. కాంగ్రెస్ పాలన ఇప్పటి వరకు కూడా 6 గ్యారెంటీలో కూడా ఒక్క పని కూడా కాలేదు.
మొన్న 26 జనవరి రోజు కూడా అట్టహాసంగా చేసిన ప్రోగ్రాం ఒకటే రోజు మండలానికి ఒకటే రోజు అని ఇచ్చి రాష్ట్ర పిలుపు మేరకు మా తిమ్మాపూర్ మండల్ మాజీ ఎంపీపీ మాజీ జడ్పీసీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి వచ్చిన గ్రామ శాఖ మండల శాఖ వివిధ కార్యకర్తలందరూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆదేశాల మేరకు మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన రసమయ్య బాలకిషన్ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోతో పాటు మా మండలంలో మాత్మనార్ మండల హెడ్‌క్వార్టర్లో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి కానీ రైతాంగానికి జరిగిన నష్టానికి కానీ రైతు బంధు విషయంలో కానీ రుణమాఫీ విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ అన్ని రంగాలలో విఫలమైనందుకు నిజమైన గాంధీ వర్ధంతి రోజున గాంధీ చనిపోయిన ఆత్మకు రోజు ఆ గాంధీ తాత కళల వచ్చిన ఈ రాహుల్ గాంధీ కళలు వచ్చి రేవంత్ రెడ్డి బుద్ధి మార్చాలని రాష్ట్రంలో రైతాంగానికి పూర్తి స్థాయిలో హామీలను కానీ అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మా పార్టీ పక్షాన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు కుటుంబ సభ్యులందరికీ పేరు కరీంనగర్లోని పద్మనగర్ పారమిత సిబిఎస్ఈ 10వ తరగతి విద్యార్థుల వీడుకోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్మృతి పేరిట చేపట్టిన కార్యక్రమానికి పారమిత విద్యా సంస్థల డైరెక్టర్ ప్రసూన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 9వ తరగతి విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఉర్రూతొలగించాయి. జానపద రాకు శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. 11 సంవత్సరాలుగా పారమిత విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు నైతిక విలువలు క్రమశిక్షణ నియంత్రణ ఏర్పరచుకున్నారని కొనియాడారు. పాఠశాల విద్య ముగియడంతో పాఠశాలను వదిలి వెళ్తూ మధురానుభావాలను నెమరు వేసుకుంటున్నారని తెలిపారు. రాబోయే బోర్డు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విద్యా సంస్థకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు, డైరెక్టర్ ప్రసూన, వినోద్రావు, రష్మిత, రాకేష్, అనుకర్రావు, ప్రసాద్, రమణ, హనుమంతరావు, ప్రిన్సిపాల్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్లు రవీంద్ర, పాత్రో, భవానీ, సరిత, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ పావని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Wonderful positions. Professions may be different, places may be different, and their aspirations might have been different, but everyone. So coming to Paramita, it was established with a greater vision, and all the expectations have been met. So wherever you go, whether it may be local engineering college, NIT, IIT, medical college, colleges of management, and local junior colleges, corporate junior colleges, one thing is Paramita students have their own unique recognition. గ్రామాన సిపిఎం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని జిల్లా సిపిఎం కార్యదర్శి మిలుకూరి వాసుదేవరెడ్డి అన్నారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా నగరంలోని కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మహాసభల్లో 49 తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర పోరాటాలను ఉధృతం చేసే పార్టీని బలోపేతం చేస్తామన్నారు. నూతన కమిటీని ఎన్నుకున్నామని రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. డంపింగ్ యార్డ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్, IIIT, ESI ఆసుపత్రి లాంటి సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునీటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, కోనేటి నాగమణి, నరేష్, నాయకులు రాయికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు అత్యంత ఉత్సాహపూరితంగా నూతన ఉత్తేజంతో ఈ మహాసభలు జరిగాయి. ఈ మహాసభల్లో గత 3 సంవత్సరాల కాలం నిర్వహించినటువంటి పోరాటాలు, విజయాలు సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. ఇలా పేద బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్, రేపు ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి బండి సంజయ్, ఇలా ఆయన మాటల తీరును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన మనస్మృతిని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమంలో కొనసాగింపులో భాగమే ఈయన మాట్లాడుతున్నాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొన్న సమస్యలే, అట్లాంటి మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను తీసుకొని రేపు రాబోయే కాలంలో, రేపు భవిష్యత్ కాలంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. అట్లాగే కమ్యూనిస్టు పార్టీలను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ప్రజాపునాదిని పెంచుకుంటాం. క్షేత్రస్థాయిలో ప్రజాపునాదిని పెంచుకునేటువంటి
పరిస్థితిలో సిపిఎం పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు కూడా ఈ కాలంలో ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ, కరీంనగర్ జిల్లా కార్యదర్శి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర టీఎల్ఎఫ్ కన్వీనర్ పోకల నాగయ్య అన్నారు. నగరంలోని అపూర్వ డిగ్రీ విద్యా సంస్థల అధ్యాపకులతో ఆయన సమావేశమయ్యారు. విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తున్నానని, తనకు ఒక అవకాశం కల్పించి పెద్దల సభకు పంపించాలని కోరారు. ప్రైవేటు అధ్యాపకుడినైనా తనను గెలిపించుకుంటే అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎమ్మెల్సీ బరిలో గెలిచిన మరుక్షణం ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రాజు, టీఎల్ఎఫ్ కరీంనగర్ అధ్యక్షులు సదానందచారి, ప్రధాన కార్యదర్శి రాజు, కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, శ్రీనివాస్, సంతోష్, కేద్రీనాథ్, రమేష్, శైలజ, స్వప్న, రాధిక, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా మేము ముందుకు రావడం జరిగింది. ఒక సామాన్యమైన ఒక ప్రైవేట్ అధ్యాపకుని నేను కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ లెక్చరర్స్ 40 మంది అధ్యాపకులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా ఇతరత్ర నాయకులు కానీ ఎవ్వరు కూడా మనల్ని పట్టించుకోలేదు. పట్టించుకోమని చెప్పేసి మాకు నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయండి, మా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పేసి ఇదే గీతాభవన్ చౌరస్తాలో 300-400 మందితోటి మనం ధర్నా చేయడం జరిగింది. అంటే ఎన్నో కార్యక్రమాలు చేసినా కానీ మన సమస్యలు అలాగే ఒక హెల్త్ కార్డు లేదు, రేపు ఏదైనా అయితే మన కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి ఎవరు లేదు. అంటే ఒక ప్రైవేట్ వ్యవస్థలో పనిచేస్తే విద్య ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందిస్తుంటే మరి మన హక్కుల గురించి ఈ నాయకులు ఏ రోజు కూడా మాట్లాడారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనవాడని చెప్పేసి మన కోసం మనమే ఓట్లు వేసుకుంటున్నామని చెప్పేసి నన్ను ఆదరిస్తారని, ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 7వ తేదీన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు హైదరాబాద్లో 1,00,000 డప్పులు, 1000 గొంతుకుల సభను ఏర్పాటు చేశారు. ఇట్టి సభకు మద్దతుగా కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల గ్రామంలో మాదిగల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మాదిగ కులస్తులందరూ వర్గీకరణకు మద్దతుగా చేపట్టబోయే సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాదిగ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మాదిగ నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పోరాటంలో 3 సార్లు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న స్వార్థపరులు వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నాన్ని ముమ్మాటికి చేస్తూనే ఉన్నారు కనుక జాతి యావత్తంతా ఒక తాటిపైకి వచ్చి మన జాతి లక్ష్యమైన వర్గీకరణ సాధించుకోవడం కోసం మాదిగలంతా ఒక తాటిపైకి రావాలని పిలుపునివ్వడం జరిగింది. గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు 90 ఏళ్ళలో ఎస్సీ వర్గీకరణ సాధిస్తే స్వార్థపరులు హైకోర్టు ద్వారా కొట్టేయడం జరిగింది. 2000 సంవత్సరంలో వర్గీకరణ సాధించారు. మళ్ళీ 2004 సంవత్సరంలో సుప్రీంకోర్టులో వాళ్ళ బలంతో మళ్ళీ కొట్టేయడం జరిగింది. సుదీర్ఘంగా మళ్ళీ 20 సంవత్సరాలు పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటే స్వార్థపరులు మళ్ళీ వర్గీకరణ అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కనుక జాతి యావత్తంతా ఈనాడు వర్గీకరణ కోసం పోరాటంలో భాగస్వామ్యం కావాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయాన్ని కూడా మన జాతికి గుర్తు చేస్తున్నాను. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మాదిగలు విద్యాపరంగా వెనుకబడ్డారు, ఉద్యోగ పరంగా వెనుకబడ్డారు, రాజకీయంగా వెనుకబడ్డారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు ఈ 75 సంవత్సరాలుగా మాదిగ జాతికి దక్కలేదని ప్రభుత్వం, భారత ప్రభుత్వం వేసిన అన్ని కమిషన్లు కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకుండా వర్గీకరణ చేయకుండా ఇలా మాదిగలు మోసం చేస్తున్న విషయాన్ని కూడా. క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. నగరంలోని పద్మనగర్లోని మానేరు సిబిఎస్ఈ పాఠశాలలో మానేరు ఖేల్ కూద్ 2025 పేరిట 39వ వార్షిక క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో కలిసి మానేరు క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కడారి అనంతరెడ్డి అన్నారు. క్రీడా దిగ్గజాలను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో ఎదగాలన్నారు. క్రీడల్లో సాధించిన సర్టిఫికెట్లతో ఉద్యోగ అవకాశాల్లో 2% రిజర్వేషన్ ఉంటుందని గుర్తు చేశారు. మానేరులో జూడో అకాడమీ ఉందని, ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో చాలామంది విద్యార్థులు పాల్గొని పథకాలు సాధిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్ రాజు, చాకో, సరితారెడ్డి, పీఈటీలు సిలివేరి మహేందర్, తిరుపతి జహేద్ స్వామి, శిరీషలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. We are conducting 39th sports meet with the Maner group of schools. Really, it is absolute pleasure to me. Every year we are conducting
sports and games very successfully, in which our beloved children participating enthusiastically and showing their wonderful performance. With their excellent performance, some of our students have been participating in various activities which are conducting at state level, national level, and achieving gold medal, silver medal, bronze medals at everywhere, wherever the games and sports which are conducting, so then in which our beloved children are going to participate, because our regular practice are behind it. It is a part of the regular practice. Every year we are conducting various types of games here: Kho-Kho, Kabaddi, Volleyball, Chess, and various activities. Actually, I am feeling very, very proud. I know that games and sports will give more strength to the mind and body, and which will give that now team spirit to the children. At the juncture, the people, if they participate in games and sports, it will be very good and it is useful forever, like local, district, state, at national level. So I am feeling very proud of my children, and I am feeling very, very happy. భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కరీంనగర్లో ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట బహుజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి దొరకడం లేదని రాష్ట్ర బహుజన కార్మిక సంఘం అధ్యక్షుడు కన్నం లక్ష్మణ్ అన్నారు. కన్నతల్లి లాంటి లేబర్ అడ్డాలో స్థానికులకు పనులు దొరకడం లేదని ఆరోపించారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాల కార్మికులు అధికమయ్యారని చెప్పారు. గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 80% స్థానికులకు పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కన్నం లక్ష్మణ్తో పాటు బహుజన కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు తెలంగాణ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరి పక్షాన మరి ఇలా కరీంనగర్ లేబర్ అడ్డా, భాగ్యనగర్ లేబర్ అడ్డా నుంచి మరి కలెక్టరేట్ కార్యాలయం వరకు ముట్టడి కార్యక్రమం పెట్టుకొని మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నట్టు కార్మికులంతా కూడా మరి గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ భాగ్యనగర్ లేబర్ అడ్డా కానీ, టవర్ లేబర్ అడ్డా కానీ, తెలంగాణ వ్యాప్తంగా లేబర్ అడ్డాల దగ్గర మరి మేము పనిచేసుకుంటే మాకు కన్న తల్లిలాగా ఆ లేబర్ అడ్డా అనేది మాకు పనులు కల్పించింది. మరి తెలంగాణ వస్తే తెలంగాణలో మాకు భాగంగా మేము బతుకులు బాగుపడతాయని చెప్పి మేము తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినాం. మరి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయం కానీ, కలెక్టరేట్ కానీ, హాస్పిటల్ కానీ మరి భవన నిర్మాణ రంగంలో ఎన్నో రంగాలలో పనిచేస్తున్నా మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళకు ఎక్కడ కూడా పనిచిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మాకు తెలంగాణ కార్మికులకు, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆ ప్రభుత్వం అంతా కూడా అన్యాయం చేసింది. మరి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం పూర్తవుతున్నా కూడా మరి ఇప్పటి వరకు కూడా భవన నిర్మాణంలో పనిచేస్తున్న మాకు మేస్త్రి కానీ, సెంటరింగ్ కానీ, కార్పెంటర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, పెయింటర్ కానీ, మేస్త్రీలు కానీ, ఇక్కడ కూలి పనిచేస్తున్న కూలీలు కానీ, మహిళా కూలీలు కానీ మరి ఎవరు కూడా తెలంగాణ వాళ్ళకు పనులు ఇస్తలేరు. దయచేసి ఆ లేబర్ కార్డు ద్వారా వచ్చే బెనిఫిట్ అంతా కూడా కార్మికులకు ఇవ్వాలని కోరుతున్నాం. కరీంనగర్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు 3వ రోజుకు చేరాయి. ఆయా జిల్లాలకు చెందిన క్రీడాకారులు క్రీడల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో చేపడుతున్న కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ముఖ్య అతిథిగా సిపి అభిషేక్ మహంతి హాజరై పోటీలను ప్రారంభించారు. విజేతలైన క్రీడాకారులకు పతకాలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇక మానేరు డ్యాంలో చేపడుతున్న వాటర్ స్పోర్ట్స్ను సిపి అభిషేక్ మహంతి ప్రారంభించారు. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన అందించారు. ఈ కార్యక్రమంలో సిపితో పాటు పోలీస్ అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.